Audio Jungle. Audio Jungle. Welcome back to Hi our guys. channel. Hi guys. చెప్పు జాన్ ఇప్పుడు చెప్పు జాన్. Hi. Hi guys. Hi guys. Welcome back to our channel. Chepma. Welcome back to our channel. Welcome back to channel. ఏం ఛానల్ మందే? హర్షి తేజు వ్లాగ్స్. హర్షు తేజు బ్లాగ్స్. హర్షు ఎవరు? హర్షి తేజు వ్లాగ్స్ అన్న. రా ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? హర్షు తేజు బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఒకసారి చెప్పండి. రెడీ 1 2 3. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి తేజు వ్లాగ్స్. ఇక్కడ ఒక మోత వ్లాగ్స్. చెప్పు తేజ. చెప్పాను కదా మాయ. చెప్పు. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను. షేర్ ఈ చేయండి. వీడియోకి ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమని చెప్తున్నా. ఈ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసింటే చేయొద్దు, చేయకపోతే చేసుకోండి. గంట సింబల్ కొట్టండి. ఇప్పుడైతే మేము గంట సింబల్ కొట్టండి. గంట ఓకేనా? సింబల్ కొట్టండి. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మేము అందరం ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట. సండే మార్కెట్. సండే మార్కెట్. సారీ గా సండే మార్కెట్ అయితే కాదనమాట. ఇప్పుడైతే మేము గ్రోసరీ షాపింగ్ కి వెళ్తున్నాము. ఇక్కడ కోవూరులోనే అనమాట. మీకు చూపిస్తాను. నేను సండే మార్కెట్ ఎప్పుడన్నా అమ్మా? సండే మార్కెట్ లో గ్రోసరీస్ దొరుకుతాయి. ఎవరు చెప్పారు నీకు? రిలయన్స్ అని చెప్పాను మా. ఓకే గైస్, ఇప్పుడు మేము వెళ్ళేది రిలయన్స్ కి అనమాట. కోవూరులో కూడా రిలయన్స్ ఉంది, అది చూపిస్తాను మీకు. సండే మార్కెట్ సండే మార్కెట్ అంటారు. ఓకే గైస్, ఇంక నుంచి రిలయన్స్ ప్లస్ సండే మార్కెట్ మా పాప మార్చిందనమాట. ఇప్పుడైతే మేము చెమట్లు కప్పుకుంటున్నాము. ఇక్కడ విపరీతం ఉబ్బుగా ఉంది. ఇప్పుడు మనం వెళ్దాము. నేను మొత్తం ఎలా వెళ్ళాలో దారి కూడా చూపిస్తాను. అసలుకి నా బ్లాగ్ లో ఇంక నుంచి జాను ఉండదు గైస్, ఎందుకంటే నా తల తినేస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే మనం రిలయన్స్ కి వెళ్దాం గ్రోసరీ షాపింగ్ కి. జాను మాట్లాడి జాను. ఓకే గాయ్స్, మరి రిలయన్స్ లో కలుద్దాం. ఓకేనా? మొత్తం ఉంటాయన్నమాట. అక్కడ ఒక ఫ్లోరే ఉంటుంది, చూపిస్తాను మొత్తం ఎంట్రన్స్ నుంచి ఏమేమి ఉంటాయి. మను, నువ్వు, నేను, డాడీ. ఓకే ఓకే పాడేలా. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అనమాట. ఇది వచ్చి కాటన్ బ్లెండ్ క్లాత్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇలా వర్క్ ఇచ్చుంటారు. మీకు డ్రెస్ మొత్తం ఇలా మధ్యలో ప్రింటెడ్ వచ్చి ఉంటుంది అనమాట. ఇది కలర్ అయితే పోదు, చినిగిపోదు, కలర్ పోదు అనమాట. ఎలా ఉందో నేను కొన్నప్పటి నుంచి ఇప్పుడు అలాగే ఉంది. ప్యాంట్ వచ్చి ఇలా ఇస్తారనమాట. ఇలా ఉంటుంది. ఇది కూడా కాటన్ బ్లెండ్. దీనికి మనకి జోబీలు కూడా ఉంటాయి. దీనికి షాల్ కూడా ఉంది. ప్రెసెంట్ షాల్ కనపలేదన్నమాట. షాల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నా షార్ట్ వీడియోస్ లో ఈ డ్రెస్ లింక్ కూడా ఉంటుంది అనమాట, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? నా పింపుల్స్ చాలా తగ్గాయి గైస్. దిస్ ఇస్ ద వర్క్ అనమాట. ఈ డ్రెస్ కన్నా మీకు నచ్చితే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతే వచ్చేయండి గాయ్స్. బాయ్ బాయ్. ఇప్పుడైతే మేము రిలయన్స్ స్మార్ట్ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. దానికన్నా ముందు మనుని జానుని ఇక్కడే ఉండండి మేము వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వస్తాము. నేను ఒక్కసారి బైక్ తోలుతాను, చాలా రోజులైన బైక్ తోలి అని చెప్తే వాళ్ళిద్దరు వినలేదనమాట. ఇదైతే మా ఇల్లు, చూసారు కదా మా ఇల్లు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని వేరియేషన్స్ మారిందో ఈ ఇల్లు, ఎలా ఉనింది ఎలా అయిందో అసలుకి. అప్పుడు వీడియోస్ తీయట్లేదు కాబట్టి ఫొటోస్ లేవు. ఇప్పుడైతే పెట్రోల్ బంక్ వెళ్తున్నాం అనమాట, పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి. నాకు కొత్తగా స్పెట్స్ కొన్నాను, ఎలా ఉందో చెప్పండి. ఇవన్నీ అప్పట్లో అసలుకి ఇక్కడంతా ఏమీ ఉండేవి కాదనమాట. అంతా వెనకాల కైల్లాగా ఉండేవి. ఇప్పుడైతే మొత్తం ఫ్లాట్స్ చేశారు. ఈవినింగ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది గైస్. పెట్రోల్ బంక్ దగ్గర బ్యాక్ సైడ్ అంతా ఫ్లాట్స్ ఉంటాయి, మొత్తం కొబ్బరి చెట్లు అలా ఉంటాయన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సారీ ఇంటికి కాదు, రిలయన్స్ స్మార్ట్ పాయింట్కి వెళ్తున్నాము. మీకు మధ్యలో రూట్ కోడ్ చూపిస్తాను ఎలా వెళ్ళాలని చెప్పి. కొత్తగా వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను. మీరు సడన్గా నెల్లూరు నుంచి ఇటు వచ్చినా మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే మీరు తీసుకోవడానికి అన్నీ ఒక దగ్గర దొరికే
ఒకే చోటు వచ్చి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ అనమాట. అండ్ కొన్ని వెజిటేబుల్స్ అలా అంటే కొన్ని వాడిపి అలా ఉంటాయనుకోండి. ఫ్రెష్గా కావాలంటే వెజిటేబుల్స్ అండ్ మార్కెట్లో తీసుకోవచ్చు. అండ్ మీకు స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ షాంపూస్ అన్నీ దొరుకుతాయండి. ఒకే చోట్ల దొరకాలంటే మీరు స్మార్ట్ పాయింట్కి వెళ్ళొచ్చు. ఇక్కడైతే జాను వాళ్ళు మను తేజ జ్యూసెస్ తాగుతామని చెప్పి ఇక్కడ ఆగారనమాట. జ్యూస్ వద్దు అని చెప్పి కొట్టుకున్నాను నేను. తేజకి జ్యూస్ అంటే చాలా పిచ్చి, అంటే సుగంధ వాటర్ బాదం మిల్క్ అలా తాగుతారు, స్ప్రైట్ అలా తాగరనమాట. మా జానుకి మను కూడా సుగంధ వాటర్ తాగుతున్నారు. నేనైతే ఏమీ తాగను, బత్తాయి జ్యూస్ తప్ప నేను ఇంకే జ్యూస్ తాగను అనమాట. ఇక్కడ నుంచి అయితే రిలయన్స్ స్మార్ట్కి రూట్ చూపిస్తాను అనమాట. ఇది మెయిన్ సెంటరు, ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయన్నమాట. అండ్ కిరాణా షాప్స్ నుంచి కానీ షాపింగ్ చేసుకోవాలన్నా, క్లోత్స్ కానీ, షూస్ అండ్ సామాన్లు కొనుక్కోవాలన్నా, గ్రోసరీస్ అన్ని పప్పుల అంగడ్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ లేనివంటూ ఉండదు అనమాట, మా కోరులో లేనిదంటూ ఉండదు. ఇది ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత అనమాట. మన తాలూకా ఆఫీస్ ఉంటుంది, తాలూకా ఆఫీస్ అంటే రిజిస్టర్ ఆఫీస్, కోర్టు అవన్నీ ఉంటాయి అనమాట. అవి దాటిన తర్వాత మన స్మార్ట్ పాయింట్ వస్తుందన్నమాట. ఇక్కడ చర్చ్ కూడా ఉంటుంది. ఈ చర్చ్ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందని చెప్పి మేము అది మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా దీను ఇక్కడే ఉండేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నారు, ఉన్నారా లేదా ఫోన్ చేసి కనుక్కో, పిలుద్దామని చెప్తున్నాను అనమాట. ఇది వచ్చి ఇక్కడే కోర్టు ఉంటుందండి. ఇది కోర్టు అండ్ గర్ల్స్ స్కూలు, అన్ని స్కూలు, కోర్టు అన్నీ ఉంటాయి. తాలూకా ఆఫీస్ అంటారు ఇక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఇదే మొత్తం కంటిన్యూగా అవే వస్తాయి. ఇది దాటిన తర్వాత మనకి ట్యాంకీ ఉంటుంది, అది దాటిన తర్వాత అలా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట స్మార్ట్ పాయింట్. పైన ఏదో ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది, కింద 1 ఫ్లోర్ ఒకటే స్మార్ట్ పాయింట్ అనమాట. మరీ ఎక్కువ అయితే ఉండవు, లిమిట్గా ఉంటుంది. ఇప్పుడైతే మీకు లోపల ప్రైజెస్తో సహా మీకు చూపిస్తాను, ఎలా ఉంటుంది ఎలా అని మొత్తం చూసుకుందాం. మేము అప్పుడైతే జానుని తీసుకొచ్చేవాళ్ళం అనమాట. మను ఫస్ట్ టైం రావడము, జానుని ఒక్కటే తీసుకొచ్చేవాళ్ళం కాబట్టి జాను కూర్చునేదనమాట ట్రాలీలో. ఇప్పుడు మను కూర్చుంటుంటే నేను ఎక్కడ కూర్చోవాలి డాడీ అంటుంది. మన మనుని జానుని ఇద్దరు తీసుకొచ్చి వీడియో తీయడం అంటే చాలా కష్టం అనమాట. మా జాను వచ్చి నేను కూడా కూర్చుంటాను డాడీ అని చెప్పి చాలా అల్లరి చేసింది. అసలుకి నువ్వు ట్రాలీ తోయమని చెప్పాడు అనమాట తేజ, కొంచెం టెక్నిక్ యూస్ చేశాడు అక్కడ. ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఈరోజు అయితే చాలా క్లమ్జీగా ఉందన్నమాట. ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది, ఇప్పుడు అంతా స్టాక్ వచ్చింది కావాలా, చాలా క్లమ్జీగా ఉంది. ఇటు సైడ్ వచ్చి మొత్తం కౌంటర్ అనమాట. ఇటు సైడ్ వచ్చి అక్కడ మనం ఏం పర్చేస్ చేయలేము, అన్నీ వాళ్ళు సెట్ చేసి పెట్టుంటారు అనమాట. తీసుకొచ్చిన సెట్ చేసి పెట్టుంటారు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ స్టోర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే అన్ని స్వీట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ర్యాక్ అంతా స్వీట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చాక్లెట్ బాక్స్ ఉంటుంది అనమాట. మీకు వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. డైరీ మిల్క్ అనేది అన్ని, డైరీ మిల్క్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడనే ఫేస్ షీట్ మాస్క్స్ అండ్ హ్యాండ్ వాష్ కానీ, శానిటైజర్స్ కానీ, వుడెన్ కోమ్స్ ఉంటాయి. అండ్ సంతూర్ హ్యాండ్ వాష్, సావ్లాను, మన పౌడర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈరోజు ఏం చేశారంటే అన్ని కౌంటర్స్ దగ్గర ఉంటాయి కదా, వీటి ప్రైస్కి ఎంత తగ్గుతుందని చెప్పి అవన్నీ తీసేస్తున్నారనమాట. ఇవన్నీ షాంపూస్, వెరైటీస్ ఆఫ్ షాంపూస్ ఉంటాయి, చాలా వెరైటీస్ షాంపూస్ ఉంటాయి. అండ్ ఆయిల్స్ కానీ అన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకి అండర్ ఆర్మ్కి స్మెల్ రాకుండా యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సెంట్స్, పర్ఫ్యూమ్స్ ఉంటాయి అనమాట. హ్యాండ్ వాష్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అసలుకి చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఫేస్ వాషెస్ కూడా ఉంటాయి. మెయిన్గా ఎవర్ యూత్, హిమాలయ, డవ్ ఉంది. ఇక్కడ నేను మిరాబిలే కాస్మెటిక్స్ షీట్ మాస్క్ కూడా చూసాను, కాకపోతే అవి వాడేసి అక్కడ పెట్టేస్తున్నారు, ఎవరు పెట్టారో ఏమో. మా మను జాను అయితే బ్రషెస్ కావాలని గొడవ అనమాట. ఇక్కడంతా మ్యామీ పోకో బ్యాండ్స్, పిల్లలకి కావాల్సిన బ్రషెస్ కానీ, పేస్ట్, మన పెద్దవాళ్ళ పేస్ట్ అన్నీ ఉంటాయి. ప్రైస్ అంటే మనం ప్రతి ప్రోడక్ట్ మీద ఒక 20 రూపీస్ ఖచ్చితంగా తగ్గుతుందనమాట. ఇవన్నీ వచ్చి పిల్లలకి కావాల్సినవి. ఇటు సైడ్ అని వచ్చి షాంపూస్, కండిషనరు. నేనైతే మెడిమిక్స్ హ్యాండ్ వాష్ యూస్ చేస్తాను, బెస్ట్ అండి, నాకు చాలా నచ్చుతుంది. వెంటనే పోతుందనమాట. మన ఆయిల్ కానీ ఇంకేమైనా మనం వెంటనే యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మన చేతులు డ్రై అయిపోతాయి అనమాట. కొంచెం డ్రై హ్యాండ్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, మామూలుగా ఉన్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇది తీసుకుందాం అనుకున్నాను పియర్స్, మళ్ళీ నేను బయోటిక్ ఆల్మండ్ సోప్ వాడతానమాట. అవి ఉన్నాయి కదా అని వదిలేసాను అనమాట. తేజ వచ్చి సోప్స్ ఆల్రెడీ తీసుకున్నాడు, అందుకే తీసుకోలేదు. మేమేమేమి కావాలో అవే తీసుకుందామని ఫిక్స్ అయ్యి వెళ్ళామన్నమాట. ఎక్కువ బడ్జెట్ కాకూడదని. అప్పటికే చాలా బడ్జెట్ అయింది. ఇప్పుడైతే సాఫ్ట్ టచ్, ఇంట్లో కంఫర్ట్ అయిపోయింది అనమాట. సాఫ్ట్ టచ్, కంఫర్ట్ రెండు బాగుంటాయి. మేము ఎప్పుడు బ్లాక్ కలర్ యూస్ చేస్తాము, ఈసారి వచ్చి బ్లూ కలర్ యూస్ చేద్దాం అనుకుంటున్నాము. బ్లూ కలర్ తీసుకున్నాను, 375 రూపీస్ పడింది అనమాట. అండ్ ఫ్రీ కూడా వచ్చింది, అందుకని తీసుకున్నాను. ఇక్కడ వచ్చి మన వంటగదికి కావాల్సిన స్క్రాచ్ బైట్స్ కానీ, అండ్ ఇల్లు తుడుచుకునే క్లీనింగ్ లైజాల్స్,
చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. నిమ్లే అండ్ హార్పిక్స్. మీరు డొమెక్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దు గాయస్. డొమెక్స్ వల్ల ఏం ఉపయోగం లేదు అసలుకి, ఇంట్లో ఏది పోదు. ఇక్కడ దేవుడి సామాన్లకు సంబంధించినవి అన్నీ ఉంటాయి అనమాట. ఇదంతా ఫస్ట్ రోనే అనమాట గాయస్, ఓకేనా. మీకు వచ్చిన ఫస్ట్ రోలోనే ఇవన్నీ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చి మన క్లీనింగ్ కావాల్సిన అన్నీ ఉంటాయి. క్లీనింగ్స్ చేసుకునేవి, టిష్యూస్ కానీ, వైప్స్ కానీ, అండ్ మస్కిటో రిఫిల్స్ కానీ. నేను చెప్పాను కదా ఆ రోజు నేను ఏం యూస్ చేస్తానో చెప్తానని. స్క్రాచ్ బెట్ అనమాట ఇది చాలా బాగా ఉంటుంది, నేను అదే యూస్ చేస్తాను. అండ్ ఇట్లాంటిది గలలో కూడా ఉంటుంది అనమాట. నేను ఇది తీసుకున్నాను, ఇది 55 రూపీస్కి 2 వచ్చాయన్నమాట. అది ఒక్కటే 85 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ సెల్స్ కానీ, పిల్లలకు కావాల్సిన పెన్సిల్స్, షార్ప్నర్స్ అన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఇది తీసుకుందామని చూసాను. ఇది ఒక్కటే ఎంత ఉందంటే, ఇది 5 లీటర్స్ సంథింగ్ 2 లీటర్స్లో ఉంది. అది 555 రూపీస్ ఉందనమాట. అక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్స్ కూడా ఉంటాయి గైస్. ఇదంతా ఫస్ట్ రోనే. ఈ రో లాస్ట్ వరకు వచ్చామంటే అక్కడంతా ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి మనకి. సోయా బీన్స్ కానీ, గ్రీన్ బీన్స్ అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి అనమాట. ఇది కూడా కూలింగ్ వే. ఇది టోఫువి, బాదం మిల్క్. మీరు చూడండి వీడియోలో చీజ్, గ్రీన్ పీస్ ఉంటాయి. చీజెస్లో వెరైటీ ఆఫ్ చీజ్ ఉంటాయి అనమాట. మనకి బిల్లలుగా ఉంటుంది కదా చీజెస్, అట్లా ఉంటాయి. మొత్తం చీజ్ లాగా ఉంటుంది. అమూల్ బటర్ ఉంటుంది. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. మీరు ఒకసారి విజిట్ చేయండి, తెలుస్తుంది మీకు. ఎప్పుడైనా నెల్లూరు వచ్చినా, నెల్లూరు నుంచి కోవిడ్ సైడ్ వస్తుందా కానీ ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు స్పాట్ పాయింట్కి రావచ్చు అనమాట. ఈరోజు అయితే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ రెండు బాగాలేవు గాయస్. ఎందుకంటే చాలా ఎట్లా అంటారు, ముడుచుకొని పోయి వాడిపోయినట్టున్నాయి అనమాట. ఆనియన్స్ ఇవైతే అసలు బాగాలేవు. కీరదోసకాయ అయితే తేజ తీసుకున్నాను అనమాట, ఒక్కటే బాగున్నాయి. అండ్ క్యాబేజ్ కూడా బాగుంది. ఇటు సైడ్ వచ్చామంటే అన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. దాల్స్ అన్నీ ఉంటాయి. లాస్ట్ రో అనమాట. నేను చూపించింది ఫస్ట్ రో, ఇది లాస్ట్ రో. ఇది మిడిల్లో అనమాట, సపరేట్గా పెట్టుంటారు. ఇవి చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి అనేది. ఇవి వీట్ అనమాట. ఇవి కూడా చాలా బాగానే ఉన్నాయి. బెల్లము, పెసరపప్పు గాయస్. నేను ఎందుకంటే మీకు వీడియో దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. అండ్ ఇది కందిపప్పు, పచ్చనపప్పు, ఇది మినపప్పు గాయస్. అటు సైడ్ ఉంది కందిపప్పు అయితే చాలా చాలా పల్సగా ఉందనమాట. వేరుశనగపప్పు అయితే అస్సలు బాగాలేవు. విడిగా ఉన్నవి ఏమవుతాయంటే వీళ్ళ విడిగా పెట్టడం వల్ల ముక్కిపోవడము అండ్ వాసన రావడం అలా ఉంటాయన్నమాట. పురుగులు పడడం కూడా జరుగుతుంది. సాయిపప్పు అండ్ ఇది కందిపప్పు గాయస్. చూసారా ఎంత పల్సగా ఉందో. అదొక్కడే నచ్చింది నాకు అక్కడ విడిగా ఉన్న వాటిల్లో. నేనైతే ఎందుకు వచ్చా అంటే మెయిన్గా తేజాకి చెప్పాను అనమాట. మేము వచ్చినందుకు పొట్టు మినపప్పు తీసుకోవడానికి వచ్చాము అసలుకి. అది తీసుకున్నాను. ఆ వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. నా ఛానల్లో వీడియో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. మసూర బియ్యం అన్నీ ఉంటాయన్నమాట. అప్పటి దాని మీద 40 రూపీస్ 50 రూపీస్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ లేదంటూ ఉండదు గైస్. అన్ని పప్పులు, వెరైటీస్ ఆఫ్ పప్పులు అన్నీ ఉంటాయి. ఆ పప్పులు పౌడర్స్ కూడా ఉంటాయి అనమాట. బియ్యం పిండి పౌడరు అలానే ఉంటాయన్నమాట. నేను బేసిక్గా ఈ వీడియోలో మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ మసాలా అయితే అసలు కొనొద్దు గైస్. ఇప్పటి నుంచి నేను చూపించే ప్రతి ప్రోడక్ట్స్కి బ్యాక్ సైడ్ చూపిస్తాను గాయస్. ఎంత క్వాంటిటీ ఆఫ్ పామ్ ఆయిల్, ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్స్, ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు అన్నీ చూపిస్తాను. మీరు బయట మసాలాలు మాత్రం అస్సలు కొనకండి గాయస్. అస్సలకి ఓన్లీ పౌడర్స్ కానీ, బియ్యం పిండి అండ్ రైస్ ఇట్లాంటివి, దాల్స్ ఇట్లాంటివి కొనండి. అవి ఏమి చేయలేము మనం, కంపల్సరీ కొనాల్సిందే. కానీ మీరు ఎప్పుడైనా మసాలాలు కానీ, ఫ్రిష్ ఫ్రై పౌడర్, నేను కూడా అవన్నీ యూజ్ చేసేదాన్ని, కానీ అవన్నీ తెలియక యూజ్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నేను వాడొద్దనే చెప్తాను. ఆవాలు, ధనియాలు అన్నీ ఉంటాయి అన్నమాట. అట్లాంటివి యూజ్ చేయండి. నేను వాటికి ఏం చెప్పను అనమాట. ఎందుకంటే అవి బేసిక్గా తయారై వచ్చేవి కాబట్టి దాంట్లో ఎంత యూజ్ చేస్తున్నా కానీ మనము వాడక తప్పదనమాట. నేనైతే రాగి పిండి కోసం చూస్తున్నాను. నేను ఇప్పుడు మీకు బేసిక్గా చిల్డ్రన్ ప్రోడక్ట్స్ చూపిస్తాను. అవి చూడండి, వాటిలో ఏం యూజ్ చేయాలి, ఏం యూజ్ చేయకూడదు అవన్నీ చూపిస్తాను. ఓకేనా గైస్. ఇప్పుడు వచ్చి లాస్ట్ రో నుంచి దాని ఫ్రంట్ రోకి వచ్చాను అనమాట. ఇది లాస్ట్ నుంచి సెకండ్ రో. ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాడు తేజ. ఆయిల్ చాలా పెరిగిపోయింది గైస్. మీ దగ్గర ఏమన్నా ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే కొనేసుకోండి. ఎందుకంటే 140కి వెళ్తుందంట. ప్రజెంట్ 128 పడుతుంది. 140 దాకా పోతుందంట. ఇప్పుడైతే నేను చూపించే ప్రోడక్ట్స్ అయితే అస్సలు కొనొద్దు గైస్. మీకు మిల్క్ మేడ్స్, పైనాపిల్ ఫ్లేవర్స్, ఇది చూపిస్తాను చూడండి. దీని వెనకాల మీకు కార్బోహైడ్రేట్స్ అవి చూపిస్తాను చూడండి. టోటల్ షుగర్ చూసారా, 91.8% అనమాట. 100 గ్రామ్స్లో 91% షుగర్ ఉంటుందన్నమాట. అంత పర్సెంట్ షుగర్ అనేది మన బాడీకి కానీ, మన పిల్లల బాడీకి కానీ అస్సలకి సెట్ అవ్వదు. ప్యాన్ మిక్స్ కేక్స్ కానివ్వండి, ఇట్లాంటివి ఏదైనా స్వీట్నెస్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి అస్సలు మనకు సెట్ కావు గైస్. అస్సలకి అవి యూజ్ చేయొద్దు. పిల్లలకైతే అస్సలకి యూజ్ చేయొద్దు. మీరు తినడానికి కూడా నేనైతే సజెస్ట్ చేయను అనమాట. అవి కానీ, ఆ ఫుడ్ కలర్స్ యాడ్ చేసేవి కానీ,
మళ్ళీ ప్యాన్ కేక్ మిక్స్ ఉంటాయి. అండ్ న్యూట్రిలా చూపిస్తాను. న్యూట్రిలాలో చూడండి ఎంత పర్సంటేజ్ ఆఫ్ షుగర్ యూజ్ చేస్తున్నారో. టోటల్ షుగర్ 56% ఆఫ్ షుగర్స్ అనమాట దాంట్లో యూజ్ చేసేది. 100 గ్రామ్స్లో గైస్, ఇది 1 kg అలా కాదనమాట. 100 గ్రామ్స్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్లో 56%, 91% యూజ్ చేస్తున్నారు. మీరే ఉంచుకోండి, మీ పిల్లలకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ షుగరు ప్రతి ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్లోనే మీకు 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ వెళ్ళిందంటే, ప్రతి ప్రోడక్ట్స్ చూసుకున్నారంటే మీరు రోజుకి ఎంత % ఆఫ్ షుగర్ వాళ్ళ బాడీలోకి వెళ్తుందో మీరే చెక్ చేసుకోండి. అంత % షుగర్ బాడీలోకి వెళ్ళడం కరెక్ట్ కాదనమాట. మీరు ఎప్పుడు కానీ ఏ ప్రోడక్ట్ కొంటున్నా కానీ ఫస్ట్ బ్యాక్ సైడ్ చూసి ఎంత ప్రోడక్ట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ యూజ్ చేస్తున్నారు, ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు ఖచ్చితంగా చదవండి. పిల్లలు అడిగారు కదండి, వెంటనే గుడ్డుగా కొనొద్దు. ఆ కార్న్ఫ్లేక్స్ కానీ ఇవన్నీ వీటికన్నా సపరేట్గా అమ్ముతారనమాట. కార్న్ఫ్లేక్స్ సపరేట్గా ఉంటాయి, అవి యూజ్ చేయండి. వీటిలో షుగర్స్ అంతా యూజ్ చేయలేదని రాస్తున్నారనమాట. బేసిక్గా వాళ్ళు ఎట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారని ఖచ్చితంగా వెనకాల ఏమేమి ఐటమ్స్ యూజ్ చేశారో ఖచ్చితంగా వాళ్ళు ప్రింట్ చేయాల్సి వస్తుంది. అది గవర్నమెంట్ రూల్ అనమాట. వాళ్ళ ప్రోడక్ట్స్ని మెయిన్గా బిస్కెట్స్ గైస్, మీరు బిస్కెట్స్ చూసారంటే కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ, చాక్లెట్ పౌడర్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా? ఈ న్యూట్రీ చాయిస్ అనేది ఈ రాగి బిస్కెట్స్ అని ఉంది. మీరు చూడండి గైస్, దీనిలో రాగి పర్సంటేజ్ ఎంత ఉంది, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి, యాడెడ్ షుగర్స్ అనేది 0 ఇచ్చినారనమాట. ఇట్లాంటివి మీరు ఎన్ని విటమిన్స్ కలిసి ఉన్నాయి చూడండి. ఇట్లాంటి బిస్కెట్స్ పిల్లలు తినరు, కాకపోతే తినిపించడానికి ట్రై చేయండి, ఎందుకంటే అట్లాంటివే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. దీంట్లో చూడండి గైస్, రిఫైన్డ్ పామ్ ఆయిల్, మైదా, షుగర్, స్టార్చ్, కోకో పౌడర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. ఆ బిస్కెట్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అట్లాంటివి అస్సలకి యూజ్ చేయొద్దు. ఇది షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అంట. దీంట్లో ఎంత % షుగర్స్ యాడ్ చేసి చూడండి. టోటల్ షుగర్ 0.5 grams. ఇట్లాంటి బిస్కెట్స్ యూజ్ చేయండి గైస్, అప్పుడే మన పిల్లలు హెల్తీగా ఉంటారు అనమాట. ఇప్పుడు మనం పిక్కిల్స్కి వద్దాము. పిక్కిల్స్ కూడా చూపిస్తాను. ఇందాక రోజులో నేను ఎందుకు చూపించలేదంటే అవన్నీ షాంపూస్ అవన్నీ వాటిలో మనం ఖచ్చితంగా కొనుక్కోవాల్సింది. మనం అవాయిడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయన్నమాట. అట్లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. దీంట్లో చూడండి, దీంట్లో యాడెడ్ షుగర్స్ చాలా ఉంటాయి సార్. సోయా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, టమాటో సాస్ కానీ ఇవన్నీ ఇష్ట ప్రకారం తింటాం మనం బయట నూడిల్స్ షాప్స్లో కానీ అంతా. కాకపోతే ఇవి చాలా డేంజర్ మన బాడీకి అనమాట. మెయిన్గా సోయా సాస్ చాలా చాలా డేంజర్ అనమాట. అట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. మెయిన్గా కాఫీ అండ్ టీ అవాయిడ్ చేయండి గైస్. ఇక్కడ మన గ్రీన్ టీ ఉంటుందన్నమాట. ఈ గ్రీన్ టీలో కూడా బెస్ట్ గ్రీన్ టీ సెలెక్ట్ చేసుకొని అలాంటివి యూజ్ చేయండి. ఇది ఫస్ట్ రో అనమాట. తాజ్మహల్ టీకి సంబంధించినవన్నీ ఉంటాయి పెద్దవాళ్ళకి. అండ్ ఫస్ట్లో వచ్చి స్టార్టింగ్ నూడిల్స్, పాప్కార్న్, సేమియా ప్యాకెట్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ చిప్స్ ప్యాకెట్స్, ఇది చిప్స్ ప్యాకెట్స్ రో అనమాట. వెరైటీస్ ఆఫ్ చిప్స్ ప్యాకెట్స్ ఉంటాయి. ఇవి కూడా నేను సజెస్ట్ చేయను పిల్లలకి ఇవ్వమని. కాకపోతే కొంచెం బెటర్ గైస్, షుగర్స్తో పోలిస్తే షుగర్ కంటెంట్ ఉండదు, కాకపోతే ఇది డీప్ ఫ్రై ఉంటుంది కాబట్టి ఇవి కూడా అవాయిడ్ చేయాలి పిల్లలకి. ఇట్లాంటి జ్యూసెస్ ఉంటాయి కదా మాజా, అవి నేను చెప్పాను అనమాట. ఓన్లీ ప్యూర్ జ్యూసెస్ కూడా ఉంటాయి. అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని అట్లాంటివి సెలెక్ట్ చేసుకొని వాటిలో ఎంత షుగర్స్ యాడ్ అయి ఉంటాయి అవి చూసుకొని ఇవి ప్యూర్గా కాదని చెక్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. ఇట్లాంటి థమ్స్అప్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి కదా. అసలు నేను రికమెండ్ చేయండి పిల్లలకి ఇవ్వమని చెప్పి. ఇచ్చేదంతా నెస్టము, బూస్ట్, హార్లిక్స్, ఉమెన్ ప్రోటీన్ పౌడర్స్ అన్నీ ఫస్ట్ రోలోనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి బియ్యం, వెరైటీస్ ఆఫ్ బియ్యమ్స్ ఉంటాయి. అండ్ పామ్ ఆయిల్ ప్యాకెట్స్, మామూలు ఆయిల్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ వస్తాం కదా, స్ట్రైట్గా వెళ్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. మెయిన్గా మీరు తినే ఐస్ క్రీమ్స్, అది ఐస్ క్రీమా లేక డెజర్టా అనేది దాని మీద రాసి ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ అయితే తినండి, డెజర్ట్ అయితే తినొద్దు. నాకు ఇది చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు తిన్ను, ఎప్పుడైనా నేర్చుకు వచ్చినప్పుడు కొనుక్కుంటాను. కుర్కురే, పాప్కార్న్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. షుగర్ కంటెంట్ దీంట్లో కూడా ఉంటుంది. పిల్లలకి ఎవరు నేను ఒకటనే తింటాను. ఇది మా జాను తీసుకొచ్చింది అనమాట. మమ్మీ ఇది మా మనుకి తీసుకుందాం చాలా బాగుంటుందని చెప్పి జాను తీసుకొచ్చింది. ఇక్కడ మా జాను తీసుకొచ్చింది. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, మమ్మీ చూద్దాం రాని. నేనైతే తేజ ఒక్క వస్తువు కూడా బడువ తెలిసిన విషయమే. నాకంటూ నేను ఏం కొనుక్కోలేదన్నమాట. ఇంటికి ఏమేమి కావాలో గ్రోసరీస్ ఆ ఒక్కటే తీసుకున్నాను, ఇంకేం యాడ్ చేయలేదన్నమాట. ఆ రోజు కొంచెం రష్ తక్కువగా ఉంది, ఎవ్వరు లేరనమాట. అందుకే ఆడ చాపతే క్యూ ఉంటుంది ఆ లైన్లో. మను, జాను వచ్చి ఆ బాల్స్ కావాలని, స్ట్రెస్ బాల్స్ అనమాట, అవి తీసుకున్నారు. తేజ ఏమో వద్దంటున్నాడు. నేనైతే ఏ బొమ్మలు నేను కొనియడం లేదు. తేజ వచ్చే అంటున్నాడు. అక్కడ ఏమన్నా ఉన్నాయో చూపిస్తుంటే ఏం చూపించినా అవేం అవసరం లేదు, వచ్చి అని చెప్తున్నాడు అనమాట. నేనైతే ఒక పౌడర్ తీసుకున్నాము, ఇంట్లో పౌడర్ లేదు అని చెప్పి పౌడర్ తీసుకున్నాను అనమాట.
ఇప్పుడైతే ఆ పౌడర్ ఏం తీసుకున్నాను అంటే పాండ్స్ది అండ్ శాండిల్వుడ్ పౌడర్ తీసుకున్నాను అనమాట. దాంట్లో వచ్చి టిటానియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ అండ్ మిథైల్ ప్రొపైడ్ ఉందన్నమాట. ఆ 3 చాలా మంచివి. ఇంతకుముందు నేను నా లైవ్ వీడియోస్లో చెప్పుంటాను కదా, అవి వాటిలో చాలా మంచివి అవి. ఇట్లాంటి ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద పింపుల్స్ అలా కూడా రావు. దీంట్లో ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి, అందుకే తీసుకున్నాను, లేకపోతే పౌడర్ తీసుకున్నదని కాదు. ఇప్పుడైతే మా మను జ్యూస్ తీసిమని విపరీతమైన టార్చర్ పెడుతుంది అనమాట. జ్యూస్ అని చెప్పి మాజా ఒకటి తీసిచ్చాడు, అది మేము తీసిలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత సపరేట్గా నేను ఒకటి తీసుకున్నాను అనమాట, కివీ జ్యూస్ అని. అక్కడ ఉంది కదా, అది ఇద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే బిల్ వేపిస్తున్నాము. బిల్ మేము కవర్ తీసుకొచ్చిన కవర్ అయితే చినిగిపోయింది. మా మను వచ్చి అక్కడున్న అన్నీ చెక్ చేస్తూ ఉంది. ఇప్పుడైతే బాగా చీకటి పడిపోయింది గైస్. వన్ స్మార్ట్ పాయింట్ కానీ రిలయన్స్ అండ్ డిమార్ట్కి వెళ్ళామంటే మనీ ఎలా అయిపోతుందో తెలియదు, టైం ఎలా అయిపోతుందో తెలియదు అనమాట. జానుకి మనుకి ఇద్దరికి థమ్స్ అప్ స్ప్రైట్ ఇవ్వంటే ఇష్టం, నేను అసలుకి ఇవ్వను. అందుకే వాళ్ళు అవి చూసారంటే వాళ్ళు కాంచనాలు అయిపోతారనమాట. మను వచ్చి మాజా తీసి మన అడుగుతుంది, మేమైతే తీసిలేదు మాజా. లాస్ట్ వరకు అట్లాగే పెట్టి ఇంటికి వెళ్ళంగానే నేను తాగేసాను అనమాట. ఇవన్నీ అనమాట. నేను ఇంటికి వెళ్ళి చూపిస్తాను నేను ఏమేమి ప్రోడక్ట్స్ అన్నీ కొనుక్కున్నానని. బిల్ అయితే మాకు 2300 అయిందనమాట. మా జాను ఎక్కడికి వచ్చినా నేను ఎప్పుడు వాటర్ బాటిల్ తీసుకురాను, అప్పుడే తనకి దాహం వేస్తుంది అనమాట. సపరేట్గా వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతుంది. మా మనుని ఇప్పుడు దాకా ట్రాలీలో ఉంది కాబట్టి పట్టుకోగలిగాము. ఇప్పుడు ట్రాలీ నుంచి బయటకు వచ్చింది కదా, అస్సలు నిలబడడం లేదు. ఇక్కడైతే నేను తేజ గురించి పాట పాడుతున్నాను. మూట ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నందికాని నంది. చూడండి గైస్, తల తినేస్తున్నారు అనమాట. అప్పుడే మేము వచ్చినప్పటికి ఇప్పుడు మొత్తం చీకటి పడిపోయింది. బాయ్ చెప్పు బాయ్ గైస్. ఇదనమాట మా రిలయన్స్ షాపింగ్. ఇది గైస్, ఇదనమాట ఈ మా గ్రోసరీ షాపింగ్ ఏమేమి చేసాము ఇప్పుడు చూపిస్తాను అనమాట. చూపించిన తర్వాత బ్లాగ్ని ఏం చేసుకుందాం, ఓకేనా. ఈరోజు రిలయన్స్ మార్ట్ ఎలా ఉంటుందో చూపించాను కదా, నేను ఏమేమి చూపించానో మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది అనమాట. పిల్లలకి ఎలాంటి ఫుడ్స్ పెట్టాలో పెట్టకూడదో మీరే డిసైడ్ చేసుకోండి గైస్, ఓకేనా. నేను ఎందుకంటే పామ్ ఆయిల్, షుగర్స్ ఇవి యాడ్ అయిన వాటిని పిల్లలకి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, ఓకేనా. ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకొచ్చాను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను అనమాట, లేస్ 1 ప్యాకెట్. ఈ 2 ఇవి నేను తింటాను, పిల్లలకి పెట్టాను గైస్. ఇది డిస్క్లైమర్ చెప్తున్నాను. ఇన్ని చెప్పారు కదా మీరు ఇవి కొన్నారంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వను, నేనే తింటాను, ఎప్పుడైనా తింటాను. అది కూడా కంటిన్యూగా తిన్నాను అనమాట, ఎందుకంటే మామిడి పుల్ల ఇవి దొరకవు. ఈ జ్యూస్ వచ్చి జానుకు ఒకటి, మన్నుకు ఒకటి తీసుకున్నాను అనమాట. లీచీ జ్యూస్ చాలా టేస్ట్గా ఉన్నాయి అండ్ ఫ్లేవర్స్ యాడ్ చేయలేదు అండ్ షుగర్ యాడింగ్ లేదనమాట. ఇవి కావాలంటే మీ పిల్లలకి కొనివ్వండి, ఓకేనా. మా జాను మను వచ్చి విపరీతంగా టార్చర్ చేశారు గైస్ నన్ను అక్కడ, లిటరల్గా. ఇప్పుడు నేను చూపిస్తున్నా కానీ చూపించడం లేదు. తేజ వచ్చి కీరదోసకాయలు తీసుకున్నాడు. రోజు నైట్ ఫుడ్ తిండనమాట, ఏదో ఒక ఫ్రూట్స్ కానీ ఇలా తింటాడు, పచ్చివి, కివి, క్యారెట్స్ అలాగా. అందుకని చెప్పి అవి తీసుకున్నాము. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చి ఒక 5 ప్యాకెట్స్ తీసుకున్నామంట. 1 ఆయిల్ ప్యాకెట్ వచ్చి 128 రూపీస్ పడింది. అలాగా 5 ప్యాకెట్స్ తీసుకున్నాము. 116 ఉందన్నమాట దాని మీద ప్రైజ్. అది వాళ్ళు మార్చలేదంట, పాత అలాగే ఉంచేశారంట. అందుకని చెప్పి 8 తీసుకొని కూడా మేము 3 అక్కడ పెట్టేసామన్నమాట, బడ్జెట్ దాటిపోతుందని. ఇప్పటికే 2300 అయిందని చెప్పి పెట్టేసాము అక్కడే. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయింది, కీరదోసకాయలు అయిపోయింది. నాకు తెలియదు కదా ఏముందో. సపరేట్గా ఈ కవర్ని అలాగే పెట్టేశాను అనమాట. నేను వచ్చి ఒడియాలు తీసుకున్నాను అండ్ వీటితో చేసినవి అనమాట అవి. నేను టాటా సాల్ట్ యూస్ చేశాను, హిమాలయన్ రాక్ సాల్ట్. అండ్ సాఫ్ట్ వచ్చింది నాకు చూపించాను కదా, ఇవి తీసుకున్నాను. నేను పౌడర్ పాండ్స్ది, శాండిల్వుడ్ తీసుకున్నాను. సగ్గు బియ్యం అండ్ జానుకి మనుకి పేస్ట్ అనమాట. తేజాకి వచ్చి కోల్గేట్ విజిబుల్ వైట్ అండ్ గాలా నేను స్క్రబ్ యూస్ చేశాను కదా అది. అండ్ రాగి పిండి అండ్ నా హ్యాండ్ వాష్, మినప్పప్పు అనమాట, పొట్టు మినప్పప్పు. సగ్గుబియ్యం తీసుకున్నాను, యూజ్ చేద్దాము పిల్లలకి మంచిది. సగ్గుబియ్యం వడలు వేద్దాం అనుకున్నాను. రాగి పిండి తీసుకున్నాను అనమాట. రాగి పిండితో నేను బేసిక్గా వారానికి 2 సార్లు రాగితో చేస్తాను అనమాట. రాగి దోశ కానీ సంగటి కానీ చేస్తాను. బ్లాగ్ అనమాట, రిలయన్స్కి వెళ్ళి ఏం షాపింగ్ చేసామో చూపించాను కదా. అండ్ బ్లాగ్ ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ వచ్చి మామిడిపూడికి వెళ్ళాలి, ఫ్లైట్లో కాదు బైక్లో అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సీ సూన్, సీ మై నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ గైస్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.